హలో హాయ్ గైస్, నేను ఎక్కడ వెళ్తున్నానో తెలుసుకోవాలనుకుంటే వీడియో లాస్ట్ వరకు చూడాల్సిందే. నేను వెళ్ళిన దారిలో చూడండి ఎంత ఘోరంగా ఉంది. మా బామ్మది చాలా కష్టపడి నడుచుకుని వస్తున్నాడు ఘాటి. మేము అలా ముందుకు వెళ్తే చూడండి ఎంత బాగుందో ప్లేస్. చూడడానికి చెట్టు నీడ బాగుంది కదా, నేచర్కి దగ్గరలో ఉన్నాం మేము. ఇక్కడ నుండి వ్యూ చాలా బాగుంది. చూస్తున్నారా మా ఊరు ఎంత బాగుందో, సైలెంట్గా ఏ గోళం లేకుండా వ్యూ అంతా చాలా బాగుంది. ఇలాంటి వ్యూ చూడాలంటే మాలో విలేజ్లోనే సాధ్యం. పనసకాయలు కూడా బాగున్నాయి కదా, వెళ్ళే దారిలో కనిపిస్తున్నాయి. ఇన్ని ఉన్నాయో చెట్లలో, చూస్తున్నారా ఎంత బాగున్నాయో. మీ సైడ్ ఉంటే కామెంట్ చేయండి. మేము చెప్పాను కదా, మళ్ళీ నీళ్ళు సమస్య వచ్చింది మా ఊళ్ళో. మళ్ళీ వచ్చాను నేను మా బామ్మది. ఇంత స్టాక్ ఉన్నా సరే వాటర్ రావట్లేదు అన్నమాట, కుళాయిలోకి రావట్లేదు అనేసి నేను మా బామ్మది వచ్చాను. ఎత్తేవాళ్ళు ఎవరు లేరు కాబట్టి నేను ఒక్కడనే ఎత్తుతున్నాను, కష్టపడాలి. తోడెవరు లేదు, దానివల్ల నేను ఒక్కడనే. ఇది ఎన్ని కేజీలు ఉంటుందో కామెంట్ చేయండి. చాలా వెయిట్ ఉంది బరువు. చూస్తున్నారు కదా, ఒక్కడనే గుణపంతో చాలా అల్లేరైపోతున్నాను. ఎలాగో తీస్తాను బయటికి. దాంతోపాటు ఇది ఒకటి కర్రడ్డు. చాలా కష్టపడ్డ తర్వాత మూత ఓపెన్ చేసిన తర్వాత కింద ఏటుందో కూడా చూపిస్తాను మీకు, సరేనా. చిన్న గాయం కూడా అయింది నా చేయికి. కిందనే చూస్తుంటే పైపు ఊడిపోయింది. క్లీన్ చేద్దామని మళ్ళీ పైకి వచ్చాను. వాటర్ ఫుల్గా ఉంది. చూసారా ఎన్ని ఆకులు అడ్డేసి ఉన్నాయో. దేనికైనా కష్టపడాలి. కిందన మనకు నీళ్ళు తాగాలనుకుంటేనే. అలా వేగంగా చేసేసిన తర్వాత మళ్ళీ ఏమైందని చూస్తే పైపుకి చిన్న రాయి అడ్డేసింది. మొత్తానికి రాయి తీసిన వెంటనే నీళ్ళు ఎలా పోయిందో చూడండి కింద ట్యాంక్కి. ఇటు చూస్తున్న నీట్ దొరుకుద్దు అనేసి చిన్న బాటిల్ కప్ దొరికింది, తీసి చూపిస్తాను చూడండి. చూసారా, అదిగో అదే బాటిల్. అది ఎందుకంటే పైపుల్లోకి మళ్ళీ ఏ తొక్కు వెళ్ళకుండా అడ్డడం కోసం నేను అడ్డు పెట్టాను. ఊరి సమస్య అంటే అందరు వస్తే చాలా ఈజీగా అయిపోద్ది. పైపు కట్టడం కోసం మేము ఏడు తెచ్చుకోలేదు. అక్కడ ఎవరు చెట్టు కింద గోనే చాలా బాగానే మా కోసమే పెట్టినట్టుంది. నా ఆనందం చూడండి ఎంత పొంగుతుందో. అది తీసుకుని వచ్చి ఇటు చూస్తున్నాను అనమాట, ఎటన్నా దొరుకుద్దో అనేసి. మళ్ళీ తాడు ఏడు తెచ్చుకోలేదు. ఆ కర్రకి బాగా చుట్టి మళ్ళీ పైపులో పెట్టాలి. చూసిరా, పైన వెళ్ళి నీళ్ళు బాగా చేస్తాయి. ట్యాంక్ అంతా నిండిపోయింది. మళ్ళీ కిందకి దిగి చిన్న ప్లేస్లో నేను సావసలు. నా యొక్క వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. చాలా కష్టపడుతున్నాను. చూసారా కిందకి పడు. ఇది ఎందుకు అనుకుంటున్నారా, అలా తాడు కోసం వెళ్తున్నాను. మీకైతే సిటీలో ఉన్న వాళ్ళకి బాగానే ఉంటుంది ఫ్రెండ్స్. మా పల్లెటూరు ఉన్న వాళ్ళకి ఇలాంటి కష్టాలన్నీ. మొత్తానికి ఎలాగో తీసి తాడు మొత్తానికి నరకేసి తీసుకుని వస్తున్నాను. చూడండి, దీన్ని ఏం తాడు అంటారంటే అడ్డ తాడు అంటారు ఫ్రెండ్స్. మొత్తానికి ఏదో ఒకటి తాడు సెట్ చేసాను, దాంతోపాటు గోనె సెట్ చేసాను. ఇప్పుడు తాడు వేరు చేయడం ఉంది. తాడు ఎలా తీస్తామో చూడండి. 2 రకాలు ఉంటుంది, ఒకటి తాడు, ఇంకొకటి దాని తెలుసు కదా, తెలిసే ఉంటుందిలే మ్యాక్సిమం మీకు. తాడు తీయడం అయింది, పైపుకి కట్టడం స్టార్ట్ చేసింది. ఇలా ఒకటి కష్టపడుతున్నాను. చుక్క వాటర్ కోసం ఇంత ఆరాటం. మేము సెట్ అవ్వట్లేదు, మళ్ళీ తీసి మళ్ళీ వేస్తున్నాను. ఇలా ఒకటి సెట్ చేయాలి కదా, వేగంగా సెట్ చేయాలి. ఎందుకంటే బయట వర్షం పచ్చేలా ఉంది. చాలా ఎత్తైన కొండలో వచ్చున్నాం మేము. సెట్ చేస్తే మొత్తానికి ఇటు అటు మళ్ళీ ఫస్ట్లో ఎలా ఉండిందో అలా సెట్ చేస్తున్నాను. కష్టపడి సెట్ చేస్తాను. మొత్తానికి సెట్ అయిపోయింది. సరే మరి కలుద్దాం రేపటి వీడియోతో. బాయ్. వెళ్ళిపోతున్నాను నేను మళ్ళీ వచ్చి ఇంటికే. నా వీడియో నచ్చుంటే లైక్ చేయండి ఫ్రెండ్స్. టుమారో కలుద్దాం. బాయ్ బాయ్ బాయ్.